విజయ్తో సినిమా చేస్తే ప్రభుత్వ పదవి గ్యారంటీయా? ప్రభుత్వ యంత్రాంగాన్ని తన సినీ సన్నిహితులతో విజయ్ నింపేస్తున్నారా? విజయ్ ప్రభుత్వంపై లేటెస్ట్ గా వస్తున్న విమర్శలు ఇవే. విజయ్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సినీ పరిశ్రమకు చెందిన వారికి ప్రభుత్వంలో కీలక పదవులు ఇస్తూ ఉండడంపై ఇటు రాజకీయాల్లోనూ అటు సోషల్ మీడియాలోనూ రచ్చరేగుతోంది. లేటెస్ట్ గా సినీ నిర్మాత ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ సీఈఓ అర్చనా కల్పతి అఘోరానికి తమిళనాడు ప్రభుత్వ దేవాదాయ శాఖ కమిటీ సభ్యురాలిగా పదవి దక్కడం మరోసారి హాట్ టాపిక్ గా మారింది. తమిళనాడులోని ప్రముఖ దేవాలయాలకు ట్రస్టీలను ఎంపిక చేసే కమిటీలో అర్చనా కల్పతికి స్థానం కల్పించింది విజయ్ సర్కార్. విజయ్ హీరోగా నటించిన అత్యంత భారీ బడ్జెట్ చిత్రాలైన బిగిల్, ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ చిత్రాలను ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మించింది. విజయ్ తో ఉన్న వృత్తిపరమైన సాన్నిహిత్యం వల్లే ఆమెకి పదవి దక్కిందనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ కమిటీలో అర్చనా కల్పతి తప్ప మిగతా వారంతా ప్రభుత్వ సంస్థల్లో పనిచేసిన వాళ్లే కావడంతో విమర్శలు మరింతగా పెరిగాయి. విజయ్ సినిమా జననాయక నిర్మాత కె వెంకట నారాయణను ఢిల్లీలో తమిళనాడు ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా నియమించడంపై అప్పట్లో తీవ్ర విమర్శలొచ్చాయి. అలాగే విజయ్ మాజీ మేనేజర్ జగదీష్ పళనిస్వామిని ముఖ్యమంత్రికి ప్రైవేట్ సెక్రటరీగా నియమించారు. అలాగే సినీ పరిశ్రమకు చెందిన మనోజ్ కు కూడా ప్రభుత్వ పదవులు దక్కాయి. అలాగే తన జ్యోతిషుడు రికీ రాధన్ ను ఓఎస్డీగా నియమించారు విజయ్. రాజకీయ పార్టీల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత రావడంతో ఆ నియామకాన్ని ఉపసంహరించుకున్నారు. ఈ క్రమంలో అర్చనా కల్పతికి దేవాదాయ శాఖ కమిటీలో చోటు కల్పించడం విమర్శలకు ఆజ్యం పోసింది. ఎటువంటి ఆధ్యాత్మిక పరిపాలనా నేపథ్యం లేని ఒక కమర్షియల్ సినిమా ప్రొడ్యూసర్ కు ఆధ్యాత్మిక దేవాలయాలకు ట్రస్టీలుగా ఎంపిక చేసే కీలక బాధ్యతను ఏ ప్రాతిపదికన అప్పగించారని విపక్ష నేతలు ప్రశ్నిస్తున్నాయి. ప్రభుత్వ యంత్రాంగాన్ని తన వ్యక్తిగత కాలీవుడ్ రిక్రియేషన్ క్లబ్ గా విజయ్ మారుస్తున్నారని డీఎంకే నేతలు మండిపడుతున్నారు. అటు ప్రభుత్వ వర్గాలు మాత్రం అర్చనా కల్పతి నియామకాన్ని సమర్థించుకుంటున్నాయి. దేవాదాయ శాఖ మంత్రి ఎస్ రమేష్ విపక్షాల ఆరోపణలను తప్పుబట్టారు. అర్చనా కల్పతి ఉన్నత విద్యావంతురాలే కాక ఒక పెద్ద సంస్థను విజయవంతంగా నడుపుతున్న మహిళా పారిశ్రామికవేత్త అని, అందుకే కమిటీలో ఆమెకు ప్రాతినిధ్యం కల్పించామని స్పష్టం చేశారు. గత డీఎంకే ప్రభుత్వం దేవాలయాల నిర్వహణను నిర్లక్ష్యం చేసిందని, అవినీతికి తావిచ్చిందని ఆరోపించారు. తమ ప్రభుత్వం వచ్చిన తర్వాతే ఆలయాల రక్షణకు కఠిన చర్యలు తీసుకుంటున్నామని, ఈ కమిటీ ద్వారా పారదర్శకంగా ట్రస్టీల ఎంపిక జరుగుతుందని స్పష్టం చేశారు.